הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1వ కొరింథీలో ఆత్మీయ విశ్లేషణలో కొన్ని భాగాలు చూసుకుంటాం. ఆత్మీయ విశ్లేషణలో ముఖ్యంగా మనం 3 విషయాలు గమనిస్తూ వస్తాం. క్రీస్తు ప్రభు వారి కృప ఎక్కడుంది, అలాగే ప్రస్తుత కాలానికి ఎలా అనుభవించుకోవాలి. కాబట్టి మొదటి 11 అధ్యాయాలు ఆత్మీయ విశ్లేషణలో ఇది పరిచర్యలాగా కనపడుతుంది, పరిచర్య. తర్వాత 12, 16 ఏంటంటే సైద్ధాంతిక సూచనలు, సలహాలు. జాగ్రత్తగా గమనించండి. మొదటి 11 అధ్యాయాలేమో పరిచర్య కనపడుతుంది ఆత్మీయ విశ్లేషణలో. 12 నుంచి 16 వరకు సిద్ధాంతపరమైన సూచనలు, సలహాలు. సరే, దీని ప్రాముఖ్యత ఏంటంటే కొరింథు అనగా లోకస్తుడు, లోకంలో ఉన్న కొరింథీయుడు పరిశుద్ధుడుగా మార్చబడాలని పౌలు గారి పత్రిక రాశాడు. కాబట్టి పరిశుద్ధీకరణ, ఈ పరిశుద్ధీకరణ ఎలా జరుగుతుందంటే కొన్ని మాటలు. వివాహ విషయంలో 7:1, ఆహారం విషయంలో 8:1, సమావేశాలు 11వ అధ్యాయంలో, ఆత్మీయ తలాంతులు 12వ అధ్యాయంలో, స్త్రీల పరిచర్య 11వ అధ్యాయంలో, పునరుద్ధాన శక్తి దాన్ని మరో 15వ అధ్యాయంలో, తర్వాత ఏంటంటే ప్రఖ్యాతిగాంచిన ప్రేమ గురించి వ్రాసిన 13వ అధ్యాయంలో. ఈ ప్రపంచమంతా కూడా ఎక్కువగా క్రైస్తవులు, విశ్వాసులు, క్రైస్తవేతరులు చదువుకునే ప్రేమ 13వ అధ్యాయం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన భాగాలుగా చెప్తూ ఉంటాం 1వ కొరింథీలోని ఈ ప్రేమ. అద్భుతం. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 1 Corinthians chapter 13. ఐఎమ్ రీడింగ్ ఫస్ట్ 2 verses. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును, గణగణలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగలగ పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వింటున్న సోదరుడా, సోదరి, నీలో ప్రేమ కానీ లేకపోతే నువ్వు చేస్తున్న మాటల పుణ్యకార్యాలు వ్యర్థము. ఎన్నెన్నో చేయొచ్చు కానీ ఈ ప్రేమ, ఎందుకంటే మనుషుల భాషలతో దేవదూతల భాషలతో పాండిత్యం కలిగి అనేకమైన గొప్ప కార్యాలు చెబుతూ బోధిస్తూ ఉన్నా సరే నిజమైన ప్రేమ లేకపోతే వ్యర్థుడు అనే మాట. కాబట్టి ద గ్రేటెస్ట్ చాప్టర్ ఇన్ ద 1 Corinthians is taken from 13th chapter, love. ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి వ్రాయబడుతుంది. సరే, దీనిలో ప్రతి సమస్యకు ప్రభువారే మనకు. ఈ కొరింథీ పత్రికలోని సారాంశం చూసుకుంటూ ఉంటే మనము ఈ పౌలు గారి యొక్క వేదన, ఆవేదన ఏంటంటే ఎలాగన్నా సరే క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించాలి, ఎలాగన్నా సరే కొరింథీయులను, అపరిశుద్ధులను, లోకస్తులను పరిశుద్ధులుగా మార్చాలి. తన మాట చూడండి, నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 8 verse 22. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడైతేని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరినీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎలాగన్నా సరే యేసు ప్రభువు సువార్త చెప్పాలి, బోధించాలి, వాక్యము వారికి అర్థం చేయించాలి, వాక్యము వారిలో నిలవాలి, నిలిచిన వాక్యము రూపాంతరంగా ఉండాలి, రూపాంతరం పొందిన వాళ్ళు పరిశుద్ధులుగా మార్చాలి. ఇది పౌలు గారి యొక్క. కాబట్టి ఈ గ్రంథంలో మరి యేసు ప్రభు వారి కృప లేక ప్రత్యక్షత నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము 3వ వచనము, 3:10 ఉన్నాడు, 4:7, 7:7, 12:4, 12:28, 29, 31, 13:2, 15:10, 16:23 ఇలాగా 12 సార్లు
క్రీస్తు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షత. కాబట్టి కృప అంటేనే ప్రభువారు ఉన్నాడు. కాబట్టి ఈ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మొదటి 6 అధ్యాయాలు గతంలో చెప్పినట్లుగా సంఘములోని అతిక్రమాన్ని గద్దించాలి. వాక్యం వింటున్న నీవు నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీలో, నీ బిడ్డల్లో, నీ బంధువుల్లో, నీ తల్లిదండ్రుల్లో ఎక్కడన్నా అక్రమం కానీ కనపడితే దానిని గద్దించి సరిచేయాలి. నువ్వు సరిచేయకపోతే, చిన్నతనంలోనే సరిచేయకపోతే పెద్ద తర్వాత బ్రాహ్మణులాగా తయారవుతారు. దేవునికి, లోకానికి, సమాజానికి చీడ పురుగులాగా ఉంటారు. కాబట్టి అంటున్నాడు కదా, సంఘంలోని అతిక్రమాన్ని గద్దించాడు. 7 నుంచి 16 వరకు క్రమాన్ని విస్తరింపజేశాడు. ఇది కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో. సరే, దీన్ని ఎలాగా మనం అన్వయించుకోవచ్చు? ప్రస్తుత కాలానికి ఈ పత్రికను ఎలా అన్వయించుకోవచ్చు? 4 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రాముఖ్యత లేని విషయాల పట్ల సంఘమును విడదీయవద్దు. రెండవది, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ హద్దులు దాటకూడదు. ఇతరులకు ప్రథమ స్థానం ఇవ్వాలి. 4వది, బహిరంగ కూటంలోని ఆరాధన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఆలోచించాలి. ఇవి ఈ 4 ప్రాముఖ్య విషయాలు ప్రస్తుత కాలానికి మనము అన్వయించుకుందాం. సరే, ముగింపులో ఏంటంటే, ప్రభువారు ప్రతి సమస్యకు పరిష్కారం. కాబట్టి 15వ అధ్యాయంలోని కొన్ని మాటలు ఆత్మ విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 15వ అధ్యాయంలో కొన్ని మాట అంటాడు కదా. ఏముంటున్నాడంటే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా, ఒకవేళ క్రీస్తు ప్రభువారు లేపబడి ఉండకపోతే లేని ఎడల కలిగే 7 దుష్ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన ప్రకటన వ్యర్థమే. నేను చదువుతున్న 15వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. మన ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే, దేవుని విషయమై అబద్ధ సాక్షులు కాకపడుచున్నాము, మన విశ్వాసం వ్యర్థమే, నిద్రించిన వారు నశించారు, అందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటామని ఈ 15వ అధ్యాయము 12 నుంచి 19 రాస్తున్నాడు. అయితే శుభవార్త ఏంటంటే, క్రీస్తు ప్రభువారు మృతిని గెలిచాడు. సమాధిని గెలిచిన ప్రభువారు, సమాధిని ఓడించిన ప్రభువారు, సైతానుని ఓడించిన ప్రభువారు నిన్ను నన్ను కొరింథీ నుండి బయటికి లాగి పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. కాబట్టి నీవు నేను పరిశుద్ధులుగా జీవించి ఆ మహాదేవుణ్ణి, ఆ దేవదేవుణ్ణి పూజించి ఆరాధించి గణపరిచేగా ఉండాలని ప్రభుపేట కోరుతున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, 1వ కొరింథీ పత్రికలో ఆత్మీయ విశ్లేషణ ప్రభువా, మేము సరి చేసుకోవాలి తండ్రి. అనేక విషయాలు మాతో మాట్లాడావు ప్రభువా. సంఘంలోని అక్రమము, సంఘములో ఎలాంటి విషయాలు ఉండాలో, ఎలాంటి విషయాలు ఉండకూడదో మీరు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. క్రీస్తు ప్రభువు మా కొరకు మరణించి మా పాపాల నిమిత్తం లేపబడి సమాధిని గెలిచిన మృత్యుంజయుడు ప్రభువా. కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతో, ఆ శుభప్రదమైన నిరీక్షణతో ప్రభువా తండ్రి, మేము కూడా పునరుత్థానం చెంది ఒకానొక రోజున మీతో పరలోకంలో ఆ నిత్య రాజ్యంలో యుగాయుగములు జీవిస్తామనే మహాకృప ఆదరణను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. షలోమును బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.